దోస్తులందరికీ నమస్తే. నేను మీ శోభక్క. పొద్దుగాల నమస్తే అందరికీ. బయట అయితే ఊడవడం, కడగడం, ముగ్గేయడం కూడా అయిపోయింది దోస్తులు. అయితే ఇక నేను ఎటు పోతానో మీకు తెలుసు కదా, చెట్టు దగ్గరికి వెళ్తే ఏ చెట్టు ఇప్పటికీ అర్థమైపోయింది, అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి చూద్దామని లోపు ఒక్కసారి అలా పైకి చూసేవరకంటే జామకాయలు అయితే ఫుల్ అయినాయి దోస్తులు, పిందులు. తర్వాత చెట్టును చూస్తున్నాం, అరటి చెట్టు పువ్వు కదా, అట్లా రెండు చెట్లను చూసుకుంటా ఉన్నా. రెండే ఉన్నాయి దోస్తులు. సడన్గా ఈ ఆకిట్లు అనే వరకంటే ఇంకో పిలక మొక్క మొలిసింది, మూడోది అనమాట. భలే అనిపించింది నాకైతే. అసలు నిజంగా నేను మాటల్లో చెప్పలేను, ఇట్లా అనిపించింది. ఇంకా అవి చూస్తూ ఉన్నా, ఎప్పుడు అరటికాయలు అవుతాయా అని రోజు ఒకసారి అట్లా చూసుకుంటా ఉంటా. ఇక మొత్తానికి జామ చెట్టుని చూస్తూ ఉంటే ఒక కాయ కనిపించింది, కానీ నాకు చిన్న ఇంకా పెద్దగా అవుతుంది, అది తెంపొద్దు అని అనుకున్నా. ఈ రోడ్డుకు ఉంది కదా, ఇక వేరే వాళ్ళు తెప్పేసుకుంటారని స్వార్థం ఉంటుంది కదా, స్వార్థం మనిషి జన్మ హక్కు, ఎట్లా తెంపుకున్నా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.